ఈ గుడిలో అమ్మవారి ముందు రూపాయికాయ నిలబడితే కోరికలు నెరవేరుతాయంట. గుడి లోపలికి వచ్చిన తర్వాత అందమైన శంఖచక్రాలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చక్కగా పూలతో అలంకరణ చేశారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లతా వైటీసీ. ఈరోజు మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉండే పెద్దమ్మ తల్లి టెంపుల్కి బయలుదేరుతున్నాము. సికింద్రాబాద్ హైటెక్ సిటీ 5 నెంబర్ బస్ కానీ 49 నెంబర్ బస్ కానీ ఎక్కినట్టయితే డైరెక్ట్గా మనకు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి కమాన్ ముందు దింపుతుంది. ఫస్ట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వస్తుంది, దాని తర్వాత వచ్చే స్టాపే పెద్దమ్మ తల్లి స్టాపు. చాలా రోజుల తర్వాత బసవన్న కనిపించారు. ఈ కమాన్ నుండి వాకేబుల్ డిస్టెన్స్ ఏనండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, కొలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లిని ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాము. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి, అదేంటో నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. నా వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి చూడండి. గుడిలోకి అడుగు పెట్టగానే ముందుగా అమ్మవారి గుడి రాజగోపురం మనకు దర్శనమిస్తుంది. గుడిలో వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కావాల్సినంత ప్లేస్ ఉందండి. అలాగే ఇంకాస్త ముందుకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ శంఖచక్రాలు దర్శనమిస్తున్నాయండి. మా పిల్లలైతే ఇక్కడ నుండి రామంటున్నారు, అక్కడే నిలబడిపోయారు. శుక్రవారము మంగళవారం అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మేము సండే రోజు వచ్చాం కాబట్టి రద్దీ కాస్త తక్కువగా ఉంది. చెప్పులైతే ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టకండి. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినట్టయితే అందరికీ కలిపి ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో వేసి ఇచ్చేస్తే మనకు 10 రూపీస్ తీసుకుంటున్నారు. కొబ్బరికాయలు ఇక్కడ ముందుగానే అమ్మవారి పాదాల దగ్గర కొట్టి లోపలికి తీసుకొని వెళ్ళాలండి. గుడిని ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా ఊడ్చేస్తున్నారు. ఈ గుడికి రావాలని మేమైతే 1 సంవత్సరం నుండి అనుకుంటున్నామండి. ఇప్పటికీ మాకు ఆ కోరిక నెరవేరింది. ఈ ఆలయం ప్లేస్ ఒకప్పుడు దట్టమైన అడవి అంట, ఇప్పుడు అందమైన అమ్మవారి ఆలయంగా మారిపోయింది. దసరా నవరాత్రుల్లో అయితే భక్తుల రద్దీ చాలా కిటకిటలాడుతూ ఉంటుందంట. ఈ గుడిలో ఓ పక్కన గోశాల, మరొక పక్కన వంటశాలలు ఉన్నాయండి. భక్తుల కోరికలు నెరవేరిన వాళ్ళు ఇక్కడే వంటలు చేసుకొని ఎంచక్కా భోజనం చేసుకునేందుకు సౌకర్యంగా ఉంది. మా పిల్లలు ముందుగానే వచ్చి ఇక్కడ పోతరాజు దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా, ఇక్కడ ఈ గజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ నిలబెట్టాలండి. ఆ కాయిన్ అయితే నిలబడిన వాళ్ళకి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. ఈరోజు భక్తుల రద్దీ తక్కువగా ఉండడం చేత అమ్మవారిని ఎంతసేపు అయినా చూసుకునేందుకు టైం ఇచ్చారండి. పెద్ద పెద్ద కళ్ళతో రెడ్ కలర్ శారీలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. ఎంతసేపు చూసినా తనివి తీరలేనంత అందం అమ్మవారిది. ఇప్పుడు మేము కూడా మా కోరిక అమ్మవారికి చెప్పి కాయిన్ నిలబెట్టడానికి వెళ్తున్నామండి. అమ్మవారికి కోరిక చెప్పి కాయిన్ నిలబెడితే 5 సెకండ్లలో కాయిన్ నిలబడిపోయింది. ఈ కాయిన్లో నుంచి అందరి చేతులు బయటకు వచ్చాయి కదా, వీళ్ళందరూ కూడా అమ్మవారికి వాళ్ళ కోరికలు చెప్పి కాయిన్ నిలబెడుతున్నారు. వీళ్ళందరి కోరికలు నెరవేరాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం కూడా వేడుకుందాము. మా బుడ్డిదాని మనసులో ఏం కోరిక ఉందో తెలియదండి. మా చిన్నది కూడా 1 రూపీ కాయిన్ నిలబెడుతుంది. దాని కోరిక కూడా నెరవేరాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక్కడ ఈ దీపాలంకరణ నైట్ టైం చేస్తారో ఏమోనండి, ఇప్పుడైతే దీపాలు వెలగట్లేదు. గర్భగుడిలో ఉండే అమ్మవారిని చూపించడానికి కెమెరానైతే జూమ్ చేశానండి. ఓన్లీ లైటింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అమ్మవారు బయటకు కనిపించడం లేదు, దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనిపిస్తుంది.
ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం తీయాలనుకునే వారికి ఇక్కడే గుళ్ళో పక్కన చిన్న గుడి ఏర్పాటు చేశారండి. బోనాలు అయితే ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. గడప దాటడానికి మా చిన్నదానికి కాళ్ళు సరిపోవట్లేదండి. చక్కగా గడపపై కూర్చొని దాటేస్తుంది. మా దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చేసాము. చాలా దాహం వేస్తుంది. ఎక్కడైనా మంచినీటి సౌకర్యం ఉందేమో అని చూశాను. లక్కీగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు. వెళ్ళి బాటిల్లో వాటర్ నింపేసుకుంటున్నాను. వాటర్ నింపుకొని వస్తుంటే ఇక్కడ మాకు గోమాత కనిపిస్తుందండి. చక్కగా గోమాత దగ్గరికి వెళ్ళేసి అక్కడ గోమాతను దర్శనం చేసుకొని బయలుదేరాము. ఇదేనండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి వీడియో. ఎలా అనిపించిందో చూసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.